श्रीमान नरेंद्र मोदी नामधेयस्य सकुटुंबस्य सबांधवस्य सपरिवारस्य क्षेमस्थैर्य वीर्य विजयस्थैर्य अभयाग्राजैश्वर्याभिवृद्ध्यर्थं सकल संपत् समृद्धिर्गं दीर्घायुर्जनाय विद्महे విషయంలో కానీ రైల్వేల అభివృద్ధి విషయంలో కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మరి బీజేపీ ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అంకిత భావంతో పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది. కానీ ఈరోజు గత 8.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 9 సంవత్సరాల్లో మరో 2500 మంది నూతన రహదారులను మరి నరేంద్ర मोदी గారు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. तेलंगाना में जो 33 डिस्ट्रिक्ट्स है, अभी अभी नया डिस्ट्रिक्ट 33 बनाया पूरा. उस 33 डिस्ट्रिक्ट्स में 32 डिस्ट्रिक्ट्स का नेशनल हाईवे से भारत सरकार कनेक्टिविटी पूरा कंप्लीट किया है, एक पेद्दपल्ली छोड़कर. इस 9 साल में 1,10,000 से ज्यादा करोड़ रुपए नेशनल हाईवेज के ऊपर भारत सरकार आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में तेलंगाना विकास के लिए, तेलंगाना के नेशनल हाईवेज के लिए खर्च किया है. ఈ రకంగా మరి భారత ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క రైల్వేల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క రైల్వేల అభివృద్ధి అనేక రకాలుగా మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషను గత నెలలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి 720 కోట్లతోటి ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 350 కోట్లతో ఎంఎంటీఎస్ నూతన రైలును ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రధానమంత్రి గారు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు మొట్టమొదటి సిమెంట్ రోడ్డు నేషనల్ హైవే 1900 కోట్ల రూపాయలతోటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము మంజూరు చేసింది. ఈరోజు మనకు తెలుసు ఈ యొక్క వరంగల్ నడిబొడ్డున 150 ఎకరాలలో ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తూ ఉంది. ఇందులో రోజుకు 7 వ్యాగన్ల చొప్పున, నెలకు 200 వ్యాగన్ల చొప్పున, సంవత్సరానికి 2400 వ్యాగన్ల చొప్పున ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యంతో ఈ యొక్క రైల్వే ఉత్పత్తి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఇంతో పెద్ద మనసుతో భవిష్యత్తులో ఈ రైల్వే కావలసినటువంటి అన్ని అవసరాలు కూడా ఈ యొక్క వ్యాగన్ మ్యాన్ తర్వాత అవసరమైతే ఇతర అన్ని రకాలుగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో 500 కోట్ల పైచీలకు ఈ యొక్క పరిశ్రమకు పెట్టుబడి పెడతా ఉన్నాం. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది 3000 మంది ఉద్యోగాలు వచ్చేటువంటి ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తప్పకుండా తెలంగాణ ప్రజలకు, వరంగల్ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి నేను మనందరి తరఫున గౌరవ ప్రధానమంత్రి గారికి, మిగతా అతిథులందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.
Thank you, sir. Thank you very much. I now request Shri Nitin Gadkari ji, Minister for Road Transport and Highways, Government of India, to address the gathering. परम आदरणीय प्रधानमंत्री जी, परम आदरणीय राज्यपाल महोदय जी, कैबिनेट में मेरे सहयोगी किशन रेड्डी जी, आदरणीय बंडी संजय जी और उपस्थित सभी भाई और बहनों, आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में इस 9 साल की विशेषता रही है कि उन्होंने इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए हाईएस्ट प्रायोरिटी दी है। गति शक्ति योजना के द्वारा अलग अलग इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स में प्लानिंग से लेकर इम्प्लीमेंटेशन तक एक कोऑपरेशन, कोऑर्डिनेशन एंड कम्युनिकेशन भी प्रस्तापित हुआ है। यह हाईवे बनाते समय विशेष रूप से प्रधानमंत्री जी ने जो 120 एस्पिरेंट डिस्ट्रिक्ट निकाले हैं, जो 500 ब्लॉक्स जो सोशली, इकोनॉमिकली, एजुकेशनली बैकवर्ड है, उनके विकास में ये रोड कैसे उपयोगी होंगे, इसका भी विचार किया गया है। मुझे बहुत खुशी है कि तेलंगाना में अभी तक 1,10,000 करोड़ के प्रोजेक्ट कुछ कंप्लीट हुए, कुछ ऑनगोइंग है, कुछ शुरू हुए हैं। पर विश्वास है मुझे कि 2024 समाप्त होने के पहले हम तेलंगाना में 2 लाख करोड़ रुपए का निवेश करेंगे और तेलंगाना का रोड इंफ्रास्ट्रक्चर बहुत ही अच्छे क्वालिटी का बनाएंगे। केवल नेशनल हाईवे का काम हो रहा है ऐसा नहीं है। तो नागपुर से विजयवाड़ा, जिसमें आज पैकेज का भूमि पूजन प्रधानमंत्री जी कर रहे हैं, ये 594 किलोमीटर है। इसकी कीमत 16,000 करोड़ है और तेलंगाना में इसकी लेंथ 401 किलोमीटर है। इस हाईवे से स्वाभाविक रूप से काफ़ी बड़े प्रमाण पर यहाँ विकास होगा। विशेष रूप से यह हाईवे महाराष्ट्र, तेलंगाना और आंध्र प्रदेश से गुजर रहा है और 288 किलोमीटर का जो कॉरिडोर है वो ब्राउन फील्ड है, यानी ग्रीन है। पहले यहाँ रोड नहीं है और इसके कारण हम लोग डिस्टेंस को भी कम करने जा रहे हैं। नागपुर विजयवाड़ा एक्सप्रेसवे का 402 किलोमीटर तेलंगाना राज्य से गुजर रहा है और ये महाराष्ट्र के जियोगांव से तेलंगाना राज्य सीमा तक प्रवेश करता है। तेलंगाना राज्य में आसिफाबाद, मंचेरियल, पेदप्पल्ले, जयशंकर, भूपालपल्ली, हनुमाकोंडा, वारंगल, खम्मम इस जिले से गुजरता है और विजयवाड़ा के पास मिलता है। सिंगरेली थर्मल प्लांट, एनटीपीसी, कालेश्वरम लिफ्ट सिंचाई परियोजना, खम्मम, वारंगल उद्योग, धार्मिक और पर्यटन स्थल, इसमें विशेष रूप से इसका उपयोग होने वाला है। मुझे बहुत खुशी है कि जो इंडस्ट्रियल क्लस्टर्स है, लॉजिस्टिक पार्क है, पोर्ट के लिए माल भेजना है, उसके कारण निश्चित रूप से एक्सपोर्ट और इंपोर्ट में भी इससे काफ़ी सुविधा प्राप्त होगी। विशेष रूप से तेलंगाना में हम एक सूरत, नासिक, नगर, सोलापुर, करनाल और हैदराबाद, चेन्नई तक एक नया रोड बना रहे हैं। हम अक्सर भाषण में कश्मीर से कन्याकुमारी तक कहते थे, पर आपको पता होगा कि हिमाचल प्रदेश में वहाँ हमारी मनाली जो है, वहाँ रोहतांग पास पर जाने के लिए 3.5 घंटे लगते थे। अब वहाँ अटल टनल बनी है जिसका उद्घाटन प्रधानमंत्री जी ने किया है, केवल 8 मिनट में सफ़र हो जाती है। और उस टनल से बाहर आने के बाद हम करीब 5 टनल बना रहे हैं और हिमालय के बीच में से नया रोड बना रहे हैं लद्दाख और लेह तक। लद्दाख और लेह के बाद कारगिल के नीचे एक झोजिला, एक काफ़ी बड़ी टनल बना रहे हैं, आशिया की सबसे बड़ी। और मुझे खुशी है कि इस टनल में एस्टीमेट कॉस्ट से 5,000 करोड़ कम हुए, उसकी बचत करने का काम हमारे विभाग ने किया है। उसके बाद झेड़मोर टनल है और वहाँ से श्रीनगर आने के बाद श्रीनगर और जम्मू के बीच में 18 टनल है, उसमें से 14 टनल पूरी हुई है। और उसी कटरा के पहले दिल्ली कटरा एक्सप्रेस हाईवे को लगकर हम दिल्ली आएंगे और दिल्ली से दिल्ली मुंबई हाईवे को लगकर हम सूरत तक आएंगे। और सूरत से एक नया रोड बना रहे हैं, सूरत से नासिक, नासिक से अहमदनगर, अहमदनगर से सोलापुर, सोलापुर से करनूल और करनूल से हैदराबाद, करनूल से विजयवाड़ा, करनूल से चेन्नई, करनूल से कन्याकुमारी, त्रिवेंद्रम और उसके साथ साथ कोचीन तक हम पूरे दक्षिण को जोड़ने वाले हैं। यानी एक प्रकार से मनाली से शुरू करके कश्मीर से लेकर कन्याकुमारी तक आदरणीय मोदी जी के नेतृत्व में हाईवे होगा, जिसके कारण दिल्ली से चेन्नई का डिस्टेंस 320 किलोमीटर कम होगा
लॉजिस्टिक कॉस्ट कम होगी, टूरिज्म बढ़ेगा। हैदराबाद से विशाखापट्टनम 221 किलोमीटर 7,000 करोड़ का रोड हम बना रहे, जो तेलंगाना में 164 किलोमीटर है। इंदौर से हैदराबाद ये नया एक्सप्रेस हाईवे बना रहे ग्रीनफील्ड, वो 787 किलोमीटर है, 18,000 करोड़ का। और उसके साथ साथ हैदराबाद रायपुर ये 325 किलोमीटर 14,000 करोड़ का है। मुझे खुशी है कि ये पूरे हाईवे करीब 1 लाख करोड़ के हैं। इसकी लेंथ 843 किलोमीटर है और तेलंगाना में इसकी कॉस्ट 30,000 करोड़ है। मुझे विश्वास है कि हाईवे नेटवर्क खड़ा होने से उद्योग व्यापार को बढ़त मिलेगी। मैं अक्सर अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी जी के प्रसिद्ध वाक्य को दोहराते रहता हूँ। उन्होंने कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड। और मुझे खुशी है कि प्रधानमंत्री जी के नेतृत्व में जो रोड इंफ्रास्ट्रक्चर डेवलप होगा वो यहाँ के माइनिंग इंडस्ट्री को, ट्रेड बिजनेस को, एक्सपोर्ट इंपोर्ट को और विशेष रूप से जो डेवलपमेंट की छोटी छोटी सेंटर्स है उनको जोड़कर हम निश्चित रूप से रोजगार का निर्माण करेंगे। इंडस्ट्री में कैपिटल इन्वेस्टमेंट आएगा, जवान लोगों को रोजगार मिलेगा और जो मोदी जी का सपना है कि आत्मनिर्भर भारत बनाना, $5 ट्रिलियन की इकोनॉमी बनाना, ये निश्चित रूप से ये सपना अमृत काल में पूरा होगा। मुझे बहुत खुशी है कि प्रधानमंत्री जी ने यही हमें बताया है कि सबका साथ, सबका विकास और सबका प्रयास। सबके प्रयासों से इस देश को निर्माण करना है। हमने सभी राज्यों के साथ न्याय करते हुए देश के इंफ्रास्ट्रक्चर को इंटरनेशनल स्टैंडर्ड का डेवलप करने की कोशिश की है और उसी से देश के विकास में 4 चांद तो लगेंगे ही, पर हमारा रोड इंफ्रास्ट्रक्चर धीरे धीरे वर्ल्ड स्टैंडर्ड का बनेगा। मुझे बहुत खुशी है कि प्रधानमंत्री जी आज इस कार्यक्रम के लिए आए हैं। मैं अपने विभाग की ओर से उनका अभिनंदन करते हुए उनको बहुत बहुत शुभकामनाएं देता हूं। ऐसे और 9 पैकेजेस हैं जो नागपुर से विजयवाड़ा तक जाने वाले हैं। इसी प्रकार से निश्चित रूप से एक बहुत बड़ा परिवर्तन तेलंगाना में होगा और तेलंगाना का विकास में प्रधानमंत्री जी के नेतृत्व में हमारा डिपार्टमेंट अच्छे रोड तेलंगाना के जनता को निश्चित रूप से बना कर देंगे। इसी विश्वास के साथ मैं अपनी बात को समाप्त करता हूं। धन्यवाद, नमस्कार। నితిన్ గడ్కరీ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు విషయంలో కానీ, రైల్వేల అభివృద్ధి విషయంలో కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మరి బీజేపీ ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అంకిత భావంతో పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది. కానీ ఈరోజు గత 8.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 9 సంవత్సరాల్లో మరో 2,500 మంది నూతన రహదారులను మరి नरेंद्र मोदी गारू तेलंगाना प्रजలకు ఇవ్వడం జరిగింది. तेलंगाना में जो 33 डिस्ट्रिक्ट्स है, अभी अभी नया डिस्ट्रिक्ट 33 बनाया पूरा। उस 33 डिस्ट्रिक्ट्स में 32 डिस्ट्रिक्ट्स का नेशनल हाईवे से भारत सरकार कनेक्टिविटी पूरा कंप्लीट किया है, एक पेद्दपल्ली छोड़कर। इस 9 साल में 1,10,000 से ज्यादा करोड़ रुपए नेशनल हाईवेज के ऊपर भारत सरकार आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में तेलंगाना विकास के लिए, तेलंगाना के नेशनल हाईवेज के लिए खर्च किया है। ఈ రకంగా మరి భారత ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క రైల్వేల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క రైల్వేల అభివృద్ధి అనేక రకాలుగా మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషను గత నెలలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి 720 కోట్లతోటి ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 350 కోట్లతో ఎంఎంటీఎస్ నూతన రైలును ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రధానమంత్రి గారు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు మొట్టమొదటి సిమెంట్ రోడ్డు నేషనల్ హైవే 1900 కోట్ల రూపాయలతోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంజూరు చేసింది. ఈరోజు మనకు తెలుసు ఈ యొక్క వరంగల్ నడిబొడ్డున 150 ఎకరాలలో ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
ఈరోజు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తూ ఉంది. ఇందులో రోజుకు 7 వ్యాగన్ల చొప్పున, నెలకు 200 వ్యాగన్ల చొప్పున, సంవత్సరానికి 2400 వ్యాగన్ల చొప్పున ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యంతో ఈ యొక్క రైల్వే ఉత్పత్తి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఇంతో పెద్ద మనసుతో భవిష్యత్తులో Structure is pivotal. Under his dynamic leadership, the country has seen an unprecedented transformation in infrastructure landscape of the country in the last 9 years. केंद्र सरकार के निरंतर प्रयास की वजह से आज तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है. साल 2014 में जब तेलंगाना का निर्माण हुआ था 2500 किलोमीटर के आसपास नेशनल हाईवे थे. आज तेलंगाना में नेशनल हाईवे की लंबाई बढ़कर के 5000 किलोमीटर पहुंच गई. Telangana is a strong partner in nation building. Road infrastructure projects worth over rupees 34,000 crore have been completed or are in advanced stages of completion in Telangana. Today's Honorable Prime Minister Shri Narendra Modi is laying the foundation stone for 2 national highway projects worth rupees 5,600 crore. 4-laning of Karimnagar Warangal section of NH 563 will ensure improved connectivity with Hyderabad Warangal Industrial Corridor, Kakatiya Mega Textile Park and SEZ at Warangal. Construction of 4-lane access controlled greenfield highway from Mancherial to Warangal on NH 163G will improve connectivity to 21 economic nodes under PM Gati Shakti National Master Plan, thus benefiting several regions in Telangana. These projects will give a new energy to socio-economic development of Telangana and would be a significant step towards realizing Honorable Prime Minister's vision of Atmanirbhar Bharat. Planning, time-bound execution and consolidated effort has been the hallmark of our Prime Minister Shri Narendra Modi ji's Gati Shakti Master Plan, which has resulted in unprecedented infrastructure development and changed the economic landscape of the country. रेलवे बजट में लगभग 17 गुना की वृद्धि की गई है. तेलंगाना में बीते 9 वर्षों में इससे नई रेल लाइन बिछाने का काम हो, रेल लाइनों की डबलिंग का काम हो या फिर इलेक्ट्रिफिकेशन का काम हो, रिकॉर्ड तेजी से हुआ है. Today, our Honorable Prime Minister is laying the foundation stone for new railway manufacturing unit at Kazipet, costing over rupees 520 crore. Central government, under the leadership of our Honorable Prime Minister, has taken a decision to upgrade the POH wagon workshop to manufacturing unit at Kazipet. The new manufacturing unit will have state-of-the-art facilities to manufacture over 2,400 wagons. This unit will be spread over 160 acres and have facilities like shell assembly shop, body shop, wheel shop, bogie shop, CBC shop, sheet metal shop, paint shop, shower test and store ward among others. The unit has been designed to ensure faster turnover of the wagons in the shortest possible time. The wagons manufactured in the state will now spur the growth momentum of Indian economy. Unit at Kazipet will spur an ecosystem of new industrial development by promoting ancillary industries, which in turn will generate employment and give boost to the socio-economic development of Telangana. Thank you very much, sir. It is a firm belief of our visionary Prime Minister Moment of the day. Unveiling of the plug and laying the foundation stone. NH 563 Karimnagar to Warangal section lo మానకొండూరు బైపాస్ నుంచి పల్లివెల్లు వరకు 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు గౌరవ ప్రధానమంత్రి. 68 కిలోమీటర్ల పొడుగు మరియు 2147 కోట్ల వ్యయం.
అలాగే NH 163G మంచిర్యాల్ వరంగల్ విభాగం 4 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పొడుగు 108 కిలోమీటర్లు 3,441 కోట్ల వ్యయం. అలాగే Indian Railways is in the midst of a massive transformational change, aimed to make it the most modern, reliable and safe rail system. Taking cue from the call for Atmanirbhar Bharat from the Honorable Prime Minister, priority has been accorded to massively strengthen infrastructure, utilizing the inherent capabilities of the organization, both in terms of technology and manpower resources. अभी हम अनुरोध करते हैं माननीय प्रधानमंत्री बटन दबाकर इस प्रेस्टिजियस प्रोजेक्ट का अनावरण करें. Thank you, sir. Thank you very much. Can we have the AV, please? It is a firm belief of our visionary Prime Minister Shri Narendra Modi ji that for Vikasit Bharat, modern infrastructure is pivotal. Under his dynamic leadership, the country has seen an unprecedented transformation in infrastructure landscape of the country in the last 9 years. केंद्र सरकार के निरंतर प्रयास की वजह से आज तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है. साल 2014 में जब तेलंगाना का निर्माण हुआ था 2500 किलोमीटर. Please do subscribe to Prajabheri News Channel.